బిగ్ బాస్ సీజన్ 9లో నిన్న రచ్చ కాస్త గట్టిగానే జరిగింది. నిన్నటి ఎపిసోడ్లో దివ్వెల మాధురికి, రీతూ చౌదరికి మధ్య వాదన జరిగింది. హౌస్లో దివ్వెల మాధురి తెగ రూల్స్ పాస్ చేస్తుంది. నిన్నటి ఎపిసోడ్లో నైట్ లైట్స్ ఆఫ్ అయిన తర్వాత బెడ్రూంలో ఎవరూ మాట్లాడకండి. మాట్లాడాలనుకుంటే గార్డెన్ ఏరియాలోకి వెళ్లి మాట్లాడుకోండి. మేము ఆరోగ్యాలు పోగొట్టుకోవడానికి హౌస్లోకి రాలేదు. గేమ్ ఆడటానికి వచ్చాం. మార్నింగ్ కూడా మీరెవరైనా గుడ్ మార్నింగ్ సాంగ్ కంటే ముందే లేస్తే సైలెంట్గా ఉండండి. ఎవరూ ఎక్కడా మాట్లాడకండి. మాకు నిద్రపట్టక చస్తున్నాం మేము. నైట్ అంతా చాలా డిస్టర్బింగ్గా ఫీలవుతున్నాం అంటూ రూల్స్ పాస్ చేసింది. దాంతో హౌస్లో ఉన్న మిగిలినవారు షాక్ అయ్యారు. అయితే ఈ రూల్ అందరికీ ఓకేనా అని ఇమ్ము అందరినీ అడిగాడు. దానికి మాధురి మాట్లాడుతూ, ఓకేనా ఓకేలేదా అనడానికి ఆప్షన్ ఏం లేదు అని పెద్ద మహారాణిలా రూల్స్ పాస్ చేసింది. మధ్యలో మీరు ఎందుకు వస్తున్నారు? మీతో నేను మాట్లాడానా? బిగ్ బాస్ రూలా అని అడిగాను అని రీతూ చెప్పింది. దీనికి అవును రూలియే అంటూ మాధురి రెచ్చిపోయింది. లైట్స్ ఎందుకు ఆపుతున్నారు అంటూ మాధురి ప్రశ్నించింది. దానికి మేము మాట్లాడుకుంటాం, అలాంటి రూల్ ఏం లేదు ఇక్కడ అని రీతూ అనగానే మాధురికి మరింత మండింది. దీంతో నేను ఒప్పుకోను అని మాధురి. మీరెవరండి ఒప్పుకోకపోవడానికి అని రీతూ మాటల యుద్ధం చేశారు. నా హెల్త్ ఇది అని మాధురి అంటే, అయితే మీరు 3 వరకు ఎందుకు పడుకోలేదు అని రీతూ ప్రశ్నించింది. మీరు పాడుకోనివ్వడం లేదుగా అని మాధురి చెప్పుకొచ్చింది. చూడండి, లైట్స్ ఆపిన తర్వాత ఎవరూ మాట్లాడటానికి లేదు. ఎందుకు ఆపుతున్నాడు లైట్స్? బిగ్ బాస్ ఊరుకే ఆపుతున్నాడా? బిగ్ బాస్ రూల్ ఉందా అని అడగడమేంటి అని మళ్లీ మొదటికొచ్చింది మాధురి. దాంతో రీతూ మరింత రెచ్చిపోయింది. దీంతో మీరెవరు అది చెప్పడానికి అంటూ సీరియస్ అయింది రీతూ. మీరు చెప్పిన మాట వినడానికి నేను రాలేదు అని రీతూ అంటే, అయితే వినకు వెళ్ళు అని మాధురి అంది. దానికి నేను ఎక్కడికి వెళ్లాను, కావాలంటే మీరే పోండి అని రీతూ రివర్స్ అయింది. నేను ఎక్కడికి పోను, నా ఇష్టమొచ్చినట్లు అరుస్తాను. చిరాకుగా ఉంటే బయటికి వెళ్ళు అని మాధురి చెప్పింది. మేము కూడా అలానే నైట్ మాట్లాడతాం. మీకు చిరాకుగా ఉంటే మీరు బయటికెళ్ళి పడుకోండి అని రీతు కూడా కౌంటర్ ఇచ్చింది. దీంతో ఎక్కువ మాట్లాడకు అని మాధురి రెచ్చిపోయింది. ఆ మాటలకు రీతుకి కాలింది. ఏగి అంటే పడటానికి ఎవరూ లేరు ఇక్కడ. నా ఇష్టం, నేను నవ్వుకుంటాను, మాట్లాడతాను అని సీరియస్గా చెప్పింది. ఏం మాట్లాడుతున్నావ్ అని మాధురి అంటుంటే తెలుగు మాట్లాడుతున్నాను అంటూ రీతూ సెటైర్ వేసింది.